తెలంగాణ అడవులలో కాలం మరిచిపోయిన రహస్య రాజ్యంలా నిలిచాయి ఈ కోటగుళ్ళు. జైశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలంలో ఉన్న ఈ దేవాలయాలు సాధారణ గుళ్ళు కావు. ఇవి కాకతీయుల కళా వైభవానికి బ్రతికున్న సాక్ష్యం. సుమారు 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న టైంలో రాజు గణపతి దేవుడు కాలంలో ఈ గుళ్ళు నిర్మించారంటారు. అప్పుడు ఈ ప్రాంతం అడవులతో నిండిపోయి ఉండేది. శత్రువులు దాడి చేస్తే దాక్కునేలా, రహస్యంగా పూజలు చేసేలా ఈ గుళ్లను కోటలా నిర్మించారట. అందుకే పేరొచ్చింది కోటగుళ్ళు. ఇక్కడ 1 కాదు 2 కాదు, మొత్తం 20కి పైగా చిన్న పెద్ద శివాలయాలున్నాయి. ప్రతి రాయి మీద చేసిన శిల్పం చూస్తే అది మనుషులు చెక్కారా లేక మాయ చేశారా అనిపిస్తుంది. గుళ్ల గోడల మీద యుద్ధ దృశ్యాలు, నాట్య కళాకారులు, జంతువుల ఆకారాలు అంత డీటెయిల్ గా చెక్కారు. అప్పట్లో యంత్రాలు కూడా లేవు. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ గుళ్లలో కొన్ని రాళ్లు సిమెంట్ లేకుండా ఒకదానిపై ఒకటి అమర్చారు. కానీ ఇన్ని 100 ఏళ్లైనా ఇంకా అలాగే నిలబడి ఉన్నాయి. లోకల్ గా ఒక కథ చెప్తారు. రాత్రిపూట ఈ గుళ్ల దగ్గర గంటల సౌండ్లు వస్తాయట. కొందరు అక్కడ పాత సీక్రెట్ టన్నెల్స్ కూడా ఉన్నాయని అంటారు. కాకతీయ సామ్రాజ్యం పడిపోయినాక ఈ ప్రాంతం నెమ్మదిగా అడవుల్లో కలిసిపోయింది. చాలా సంవత్సరాల వరకు ఈ గుళ్ళు ప్రపంచానికి తెలియకుండా ఉండిపోయాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో హిడెన్ హిస్టారికల్ ప్లేస్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఇదే. జైశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ కోటగుళ్ళ మిస్టీరియస్ హిస్టరీ కథ. ఇలాంటి తెలంగాణ హిస్టరీ అండ్ మిస్టరీ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.